సో మల్లెమాలతో అసోసియేషన్. మలయామాలతోనా? అసోసియేషన్ అంటే నువ్వు అసోసియేషన్ ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను తెలుగు మీడియమే. నాకు ప్రయాణం. ఎస్, జర్నీయా? జర్నీ. జర్నీ నీకు అసలు ఇంగ్లీష్ ఇంత కూడా రాదా? రాదు అంటే రాదు అంటే మరీ అంత కదా. ఐ నో ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, బట్ అలా ఐ చేసావు డోంట్ కాబట్టి అండర్స్టాండ్ పోయింది. ఇంగ్లీష్. ఓకే. ఓకే, సో జర్నీ అని అంటే మంచి జర్నీ. అసోసియేషన్ అను ఎందుకబ్బా అను ఒకసారి. నన్ను చిన్న చిన్న పదాలు నేను చెప్పా. ఒక్కసారి చెప్పరా. అసోసియేషన్. ఓకే. ఓకే, సో మల్లెమాలతో అసోసియేషన్ ఎట్లుందంటే ఇట్స్ వెరీ నైస్ జర్నీ. అండ్ నాకు దీప్తి మేడం కానీ కీర్తి సార్ కానీ తెలుసు కదా మీకు. బేసిక్గా ఏదైనా మనము ఒక ఇప్పుడు మల్లెమాలలో వర్క్ చేస్తున్నామని అంటే వాళ్ళు పైన నుంచి వాళ్ళు చూసుకుంటారు కదా. సో వాళ్ళని కలవాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక రోజు ముందే. కానీ వాళ్ళు నాకు తెలియకుండానే నన్ను సొంత లెక్క చూసుకున్నారనమాట. నువ్వు ఎప్పుడు మా దగ్గర మాట్లాడడానికి రావాలన్నా, నీకు ఏది ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడేయచ్చు అని చెప్పేంత నాకు అంత మంచిగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నప్పుడు కూడా వాళ్ళు బేసిక్గా అంతా నన్ను ఏం తిట్టలేదు. అంటే నువ్వు మళ్ళీ రావద్దు, అందరు ఊహించే ఉంటారు కదా, మేబీ రావద్దని చెప్పే ఉంటారు అది ఇది అని చెప్పి. అలాంటి ఏం తెలియదు కదా. సో నీ లైఫ్ నీకు మంచి జరుగుతుంది అంటే మేము ఖచ్చితంగా ముందుంటాం. బట్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ జర్నీలో కరోనా టైంలో నాకు పటాస్ ప్రవీణ్కి నెలకి ఇన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు, మల్లెమాల వాళ్ళు. బేసిక్గా ఇది ఎక్కడ ఎవ్వరికి తెలియదు అనుకుంటా. నాకు తెలిసి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మేము అంటే మా గురించి తెలుసు వాళ్ళకి, మా సిచ్యువేషన్ తెలుసు, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు. సో అందరు ఖాళీగానే ఉన్నారు కరోనా టైంలో, అందరూ సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత అని అనుకొని మీకు మేము ఉన్నామని చెప్పేసి నెలకి శాలరీ అకౌంట్లో వేసేసేవాళ్ళు. సూపర్ సూపర్. సో నన్ను అంత బాగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. బేసిక్గా నేను అక్కడ మల్లెమాలలో ఉన్నానంటే నాకు ఒక సేఫ్ ఆ ఫీలింగ్, అంటే నాదే అన్న ఫీలింగ్ వస్తుంది, మనోళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళతో మాట్లాడాలా లేదా, ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు మనతో అంత మింగిల్ అవుతారా లేదా, ఆ ఫీలింగ్ వస్తుంది కదా. నాకు మల్లెమాలలో ఎవరితో మాట్లాడినా కానీ నాకు ఒక సేఫ్ ఫీలింగ్, మనోళ్ళు అని అనిపిస్తుంది.